విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, శ్రావణ మాస బహుళ అష్టమి రోజు శ్రీకృష్ణుడు జన్మించాడు కదండి. అవును కదండి. అసలు కృష్ణ జన్మ రహస్యం ఏమిటండి? కృష్ణాష్టమిలోనండి ఆయన అష్టమి రోజున జన్మించడమే ఒక పెద్ద రహస్యం. అష్టమి రోజు జన్మించడమే ఒక పెద్ద రహస్యం. రెండవది ఏంటంటే శ్రీకృష్ణుడి యొక్క జన్మస్థానం అనగానే మనకి సాధారణంగా ఇప్పుడు జనాలందరూ కూడా శ్రీకృష్ణ జన్మస్థానం అంటూ ఉంటారు మన జైలును పట్టుకొని. ఎందుకంటే ఆయన దేవకీ వసుదేవుల్ని ఒక కారాగారంలో బంధిస్తే అక్కడ ఆవిడ ప్రసవించింది కనుక శ్రీకృష్ణ జన్మస్థానాన్ని జైలుగా మన వాళ్ళు మార్చారు. నిజానికి అది ప్రసూతికా గృహమే. అదేమిటండి? ఆ జైలులోనే ఒక ప్రసూతికా గృహం కూడా నిర్మించారు. ఈవిడ చాలా మందిని పిల్లల్ని ప్రసవించింది కదా, దాంతో అష్టమ గర్భం కదా ఇతను శ్రీకృష్ణుడు జన్మించింది. అందుకని ఈ శ్రీకృష్ణుడి యొక్క జన్మస్థానంలో అది కారాగారం అయినప్పటికీ కూడా అక్కడ వసుదేవుడు కూడా ఉన్నాడు కదా. స్త్రీలు పురుషుల ముందర ప్రసవించారు కదా, అందుకని అక్కడ ప్రసూతికా గృహం కూడా నిర్మించారు. ఒక మరుగుగా ఒక ప్రసూతికా అంటే మన డెలివరీ రూమ్స్ అంటూ ఉంటాం, అటువంటి ఒక గృహ నిర్మాణం కూడా అక్కడ ఉన్నట్టుగానే చెప్తారు. రాజులు తలుచుకుంటే దేవునితే ఉందండి. అందుకని రాజు వచ్చి ఆ విధంగా నిర్మించి వెళ్ళాడు. కంసుడు అక్కడికి వస్తూ ఉండేవాడు. అయితే మనకి శ్రీకృష్ణుడి యొక్క జన్మ ఆ ప్రసూతికా గృహంలో జన్మించినటువంటి విషయము, దానికి అంటే ప్రసూతికా గృహంలోనే శ్రీకృష్ణుడు జన్మించాడు నిజానికి. అందుకని పూజలు చేసేటప్పుడు దేవకీదేవి యొక్క ప్రసూతికా గృహం ఎలా ఉందో భక్తులు ఊహించుకొని ఒక మంచం వేసి దాని మీద ఒక చిన్నపాటి తెల్లటి దుప్పటి కప్పి ఒక శిశువు నిద్రిస్తున్నట్టుగా ఒక స్త్రీమూర్తిని చిన్నగా బొమ్మలతో పడుకోబెట్టి దాన్ని పూజించడంతో శ్రీకృష్ణుడి యొక్క పూజ మొదలు పెడతారట. అంటే శ్రావణ బహుళ అష్టమి రోజున రోహిణీ నక్షత్రంతో కలిసి ఉండాలి. శ్రీకృష్ణుడి యొక్క నక్షత్రం రోహిణీ నక్షత్రం. శ్రీకృష్ణుడి యొక్క బహుళ అష్టమి తిథితో పాటు రోహిణీ నక్షత్రం కూడా కలిసి ఉన్నప్పుడు అది సంపూర్ణంగా ఆయన జన్మదినం అవుతుంది. అంటే నక్షత్రం అనేది ప్రధానం. ఇప్పుడు పుట్టినరోజులు అవి చేసినప్పుడు కూడా నక్షత్రానికి పూజ చేస్తారు. ఆ రోజున నక్షత్రం తిరిగే లోపల పూజ చేయాలని కొన్నింటికి అంటారు. ఇప్పుడు పిల్లవాడు పుట్టిన తర్వాత ఏ నక్షత్రాన్ని పుట్టాడో ఆ నక్షత్రం మళ్ళీ తిరిగి వచ్చే లోపల అతనికి నామకరణం చేయాలని ఒక శాస్త్రం మనకి. అందుకని నక్షత్రం తిరిగే లోపల అంటారు. ఈ నక్షత్రం తిరిగి మళ్ళీ అక్కడికి వస్తుందిగా, ప్రతి నక్షత్రం భ్రమించి మళ్ళీ అక్కడికి వస్తుందిగా. అలాగా శ్రీకృష్ణుడి యొక్క జన్మలో రోహిణి అనే నక్షత్రం ఉంది కనుక, అంటే ఆయన జన్మించిందే రోహిణీ నక్షత్రం రోజున. ఆ నక్షత్రం రోజున ఆయన జన్మించడము, అష్టమి రోజున జన్మించడము, ఈ రెండు కూడా చాలా శక్తివంతమైన విషయాలండి. అష్టమి అనేది ఏమిటంటే లలితా సహస్రనామంలో చెప్పుకోవాలంటే అష్టమి చంద్ర విభ్రాజ శోభిత దీనికి. అందుకని కానీ అష్టమి అంటే ఒక అపోహ అండి, అందరూ భయపడతారు. అష్టమి నవమి శ్రీరాముడు శ్రీకృష్ణుడు జన్మించారు. అష్టమి నవములు కష్టపు దినములని మన నాయనమ్మల మాటలు. నవములు కష్టపు దినములు, ఎందుకంటే వీళ్ళిద్దరికి కష్టాలు వచ్చినాయి కనుక. వీళ్ళిద్దరికి శ్రీరాముడికి శ్రీకృష్ణుడికి కూడా చాలా కష్టాలు వచ్చినాయి. ఆ చాలా కష్టాలు రావటంతో ఆ రెండు కష్టపు దినములని మన పూర్వీకులు అదొక పాటలాగా పాడుతూ ఉండేవారు. అష్టమి నవమి దేనికి పనికిరాదమ్మా అంటూ ఉంటారు. నిజానికి మహాత్ములు జన్మించిన రోజు కదా మరి అష్టమి. ఈ అష్టమి కండి ఇంకొక ప్రత్యేకత ఉంది, దీన్నే నేను రహస్యంగా చెప్పాను మీకు. ఈ అష్టమి మన అమ్మవారి సహస్రనామాల్లోనూ ఖడ్గమాలలో ఉండేటువంటి నామాల్లోనూ మనం పరిశీలిస్తే అష్టమి ఏ రకంగా చూసినా కూడా చంద్రుడు అష్టమి రోజున బహుళపక్షంలో ఎలా ఉంటాడో కృష్ణపక్ష శుక్లపక్షంలోనూ అలాగే ఉంటాడు. అందుకని అష్టమి విశేషం. అష్టమి రోజున శుక్లపక్షంలో చూడండి చంద్రుడు ఒక చంద్రరేఖలాగా ఉంటాడు. మళ్ళీ బహుళపక్షంలో చూడండి చంద్రరేఖ, ఒకే రకమైన చంద్రరేఖ. మళ్ళీ నవమి దశమి ఇతర తిథులకు చూస్తే అలా ఉంటాడు చంద్రుడు. శుక్లపక్షంలో ఒకలాగా ఉంటాడు, కృష్ణపక్షంలో ఒకలాగా ఉంటాడు. అష్టమి రోజున మాత్రమే ఒకే ఆకృతిలో ఉంటాడు ఆయన. అంటే చంద్రాకృతి, చంద్రరేఖ ఎలా తీర్చిదిద్ది ఉంటుందో బహుళపక్షంలో ఉన్న అష్టమిలోనూ అలాగే ఉంటాడు, శుక్లపక్షంలో ఉన్న అష్టమిలోనూ అలాగే ఉంటాడు. ఇటువంటి ప్రత్యేకమైన దినం రోజున శ్రీకృష్ణుడు ఆవిర్భవించాడు. రెండోది ఇంకొకటి, ఈయన అర్ధరాత్రి పుట్టాడు. అర్ధరాత్రి పుట్టాడు. అష్టమి
ఒకటి, అర్ధరాత్రి జన్మించడం ఒకటి. అర్ధరాత్రి రోజున జన్మించడం అంటేనండి, అర్ధరాత్రి కదా అది, అటు పగలు కాదు ఇటు రాత్రి కాదు. ఆ సమయంలో ఎన్నో దుష్టశక్తులు అంటే మనకి చెప్తూ ఉంటారు, అర్ధరాత్రి పూట రాత్రి వేళ దోషపూరితం అంటారు, అక్కడ ఎన్నో దుష్టశక్తులు కూడా తిరుగుతూ ఉంటాయి. అర్ధరాత్రి జన్మించినటువంటి శ్రీకృష్ణుడికి ఆ దుష్టశక్తుల్ని నశింపచేయడమే ప్రధానంగా పెట్టేశాడు దేవుడు. ఆయన ఒక జాతకమే అంత. ఆయన అంటే శ్రీరాముడు కూడా సీతాదేవి అపహరణకి, విశ్వామిత్రుడి యాగరక్షడికి మాత్రమే రాక్షస సంహారం ఎక్కువగా చెప్తారు. కానీ శ్రీకృష్ణుడు చూడండి, పుట్టినప్పటి నుంచి గండాలే పాప ఆయనకి, పుట్టినప్పటి నుంచి గండాలే. ఆ కంసుడు మేనమామ కదా, ఆయనతో ఎప్పుడు గండాలే. పుట్టాడు అని తెలిస్తేనే గండం రహస్యంగా తీసుకెళ్ళేసి ఆవరేపల్లిలో ఇచ్చేయాల్సి వచ్చింది ఆయన. అవునండి. కాకపోతేనండి ఆయన జన్మరహస్యాలు చెప్పుకోవాలంటే ఎన్ని ఉంటాయంటే, ఈ వసుదేవుడు బుట్టలో పెట్టుకొని శ్రీకృష్ణుడు చిన్న శిశువులా ఉన్నప్పుడు సముద్రం ఆ నది దాటి వెళ్తూ ఉంటే వెనకాల పడగ పట్టి, మనం ఫోటోలలో కూడా చాలా చూస్తుంటాం, వెనకాల నాగపడగ పట్టి ఆయన రక్షిస్తూ తీసుకెళ్తూ ఉంటుంది. అవునండి. ఆయన జన్మ ఎందుకని నాగపడగ పట్టింది, మరి ఇంకొకటి పట్టొచ్చుగా, ఒక తెల్లటి గొడుగు పట్టుకోవచ్చుగా. అది కాదు, పరిపూర్ణమైనటువంటి అవతారం శ్రీకృష్ణుడిదండి. ఈయన యొక్క అవతారంలో రెండు విషయాలు ఉన్నాయి. శ్రీకృష్ణుడి యొక్క అవతారం మన దశావతారాల్లో పరిపూర్ణమైనటువంటి అవతారం శ్రీకృష్ణుడిదని చెప్తారు. ఈయన శ్రీకృష్ణ నిర్యాణం నాటికి ఈయన 125 సంవత్సరాలు జీవించి ఉన్నట్టుగా మన చరిత్ర చెప్తోంది. అంటే మనం అప్పటి సమకాలికులం కాదు కనుక చరిత్ర ప్రకారం చెప్పుకోవాలంటే శ్రీకృష్ణుడు పరిపూర్ణ అవతారమే కాకుండా 125 సంవత్సరాలు జన్మించాడు. ఆయన నిర్యాణం తర్వాతే కలియుగ ప్రవేశం జరిగింది అని కూడా మనకు చెప్తారు. ఈ 125 సంవత్సరాల్లో పరిపూర్ణమైనటువంటి అవతారంగా, అందుకనే శ్రీకృష్ణ పరమాత్మగా ఆయన ప్రసిద్ధి చెందినవాడు. తర్వాత ఈయన అర్ధరాత్రి పుట్టడంలో విశేషం ఏంటంటే, విష్ణుమూర్తి అవతారంలోనూ రాక్షస సంహారమే. ఇక్కడ మధుకైటబుల్ని చివరికి ఎక్కడా కాదు అంటే తొడల మీద పెట్టుకుని సంహరిస్తాడు, భూమి మీద ఎక్కడా పెట్టకూడదు అంటే. ఆయనకు కూడా అంతే. అంటే ఆయన శేషశయనం, ఆయన నిద్రించినా మెలకుగా ఉన్న రాక్షస సంహారం అనేది విష్ణుమూర్తికి ప్రధానం. విష్ణుమూర్తి కూడా భూలోకానికి ఆవిర్భవించినప్పుడు అర్ధరాత్రే ఆవిర్భవించాడు విష్ణుమూర్తి కూడా. మన చరిత్ర అలా చెప్తోంది. శ్రీ మహావిష్ణువు కూడా భూలోకంలో ఆవిర్భవించినప్పుడు, మధుకైటభ సంహారం చేసినప్పుడు ఆయన అర్ధరాత్రే జన్మించాడని మన చరిత్ర చెప్తోంది. ఆయన అంశే కనుక శ్రీకృష్ణుడు కూడా, ఈయన కూడా అర్ధరాత్రే జన్మించాడు. అర్ధరాత్రి జన్మించిన వాళ్ళంతా కూడా దుష్ట సంహారానికి ప్రతీకాలుగా ఉంటారు. ఎందుకంటే అర్ధరాత్రి అనేదే ఒక దోషపూరితమైనటువంటి సమయం ఉన్నప్పుడు, అక్కడ దుష్టగ్రహాలు బాగా తిరుగుతాయి అన్నప్పుడు, ఆ సమయంలో జన్మించిన ధైర్యంగా చూడండి, ఒక నాయకుడు జన్మించాడు కదా పైగా. అందుకని దుష్ట సంహారానికి వీళ్ళు ఒక ప్రతీకగా నిలిచి ఉంటారనమాట, భయపడకుండా వాళ్ళు తిరిగే టైంలోనే. ఈయన అష్టమి రోజున పుట్టాడంటే మనం చంద్రుడి యొక్క ప్రత్యేకత చెప్పుకున్నాం. రోహిణి అష్టమి రోజున పుట్టాడండి. అష్టమి రోజున చంద్రుడు శుక్లపక్షంలోను కృష్ణపక్షంలోను ఒకలాగానే ఉంటాడు. అవునవును. రెండోది అర్ధరాత్రి ఎందుకు పుట్టాడంటే దుష్ట సంహారానికి పుట్టాడని చెప్పుకున్నాం. ఇప్పుడు ఈయన రోహిణి నక్షత్రంలో పుట్టాడు. రోహిణి నక్షత్రం అండి 27 నక్షత్రాలు కదా మనకి. 27 నక్షత్రాలు కూడా అందమైనవే. కానీ అన్ని నక్షత్రాల్లోకి రోహిణి నక్షత్రం అత్యంత సౌందర్యవతి ఆవిడ. అందుకనే చంద్రుడికి ఆ మచ్చ వచ్చిన కారణం కూడా అదే అంటారు. ఎందుకంటే చంద్రుడికి పిల్లనిచ్చిన మామ 27 మంది కన్యకల్ని ఇచ్చాడు ఆయనకి. 27 నక్షత్రాలని ఇచ్చి ఆయనకు వివాహం చేశాడు. 27 నక్షత్ర కన్యకలనిచ్చి వివాహం చేశాడు. కానీ చంద్రుడు ఏం చేశాడు, అన్ని నక్షత్రాలని పక్కన పెట్టి ఈ రోహిణి నక్షత్రం అనే భార్యతోనే ఎక్కువగా ఆయన ప్రీతి చూపిస్తూ ఉండేవాడు. ఎందుకని రోహిణి అత్యంత సౌందర్యవతి. ఆ రోహిణి యొక్క సౌందర్యానికి ప్రతీకగా శ్రీకృష్ణుడి యొక్క సౌందర్యాన్ని వర్ణించాలంటే అసలు ఏ కవులకి కూడా వాళ్ళ యొక్క కలం సరిపోదని చెప్తారు. శ్రీకృష్ణుడు మహా అద్భుతమైన పరమాద్భుతమైన సౌందర్య పురుషుడు ఆయన. అందుకంటే పరిపూర్ణ అవతారం కదండి. అవునండి. పరిపూర్ణ అవతారంలో ఎప్పుడు కూడా పరిపూర్ణమైనటువంటి ఒక శృంగార ఉజ్వల రహస్యంతో కూడినటువంటి సౌందర్యం ఉంటుంది. ఇదే అమ్మవారికి కూడా ఉంటుంది. అందుకే సహస్రగతి సౌందర్య శరీరాయ నమః అని లలిత అష్టోత్తరనామాల్లో ఉన్న నామానికిను ఈ విష్ణుమూర్తికి శ్రీకృష్ణుడి అవతారానికి కూడా పూర్తిగా సరిపోతుంది. ఎందుకంటే విష్ణు సహోదర్యే నమః అని వస్తుంది నామం ఒకటి. వీళ్ళిద్దరు అన్నా చెల్లెళ్ళు కదా, ఏకగర్భ సంజాతలు అయ్యి ఉండొచ్చు. అందుకని ఏ రకంగా చూసినా విష్ణుమూర్తికి చూడండి అలంకార ప్రియ,
ఆయన జలప్రియుడు కాదు, శివుడిలాగా ఇద్దరికీ అలంకారాలే. అలాగే అక్కడ శివుడికి జలప్రియుడు, కానీ అమ్మవారు సౌందర్య ప్రియ. మళ్ళీ ఆవిడకి అలంకారాలన్నీ కావాలి, అన్ని అలంకారాలు. ఆవిడకి ఎర్రటి పట్టు చీర కట్టాలి, చక్కటి పువ్వులతో పూజ చేయాలి, అన్ని బంగారు ఆభరణాలన్నీ వేయాలి, సర్వాలంకార ప్రియ ఆవిడ. అందుకని అమ్మవారిని మనం అలంకరించినప్పుడు చక్కటి పట్టు చీరలు, పూల జడలు అన్నీ వేసి అలంకరిస్తాం అమ్మవారిని. ఎందుకంటే వీళ్ళందరూ కూడా సౌందర్య ప్రియులు. ఆ రకంగా సౌందర్య ప్రియత్వం ఎందుకు వచ్చిందంటే శ్రీకృష్ణుడికి కూడా ఆయన రోహిణీ నక్షత్రంలో పుట్టాడు. రోహిణీ నక్షత్రంలో జాతకరీత్యా ఏం చెప్తారంటే, మనకి నక్షత్ర శాస్త్రాలు కూడా ఉన్నాయి కదా, రోహిణీ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు చాలా సౌందర్యవతులు అవుతారని లెక్క. ఇంకోటి రోహిణీ నక్షత్రంలో పుట్టిన వాళ్ళండి, రోహము అంటే పైకి వెళ్ళటం, ఆరోహం, పైకి వెళ్ళటం. రోహిణీ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి ఎటువంటి లోపము ఉండదు, వాళ్ళకి పరిపూర్ణత ఉంటుందని చెప్తారు. అందుకని చేసి పరిపూర్ణమైనటువంటి శృంగార ఉజ్వల మూర్తిత్వం అనేది శ్రీకృష్ణుడికి రావటం యొక్క విశేషం ఏంటంటే, జాతకరీత్యా రోహిణీ నక్షత్రంలో జన్మించబట్టి ఒక పరిపూర్ణత ఉన్నటువంటి విశ్వమోహనమూర్తి శ్రీకృష్ణుడు. అటువంటి అద్భుత సౌందర్యకారుడు కనుకనే అన్ని వేల మంది స్త్రీలు ఆయనని వరించారు. అన్ని వేల, ఏ ఒక్క స్త్రీమూర్తిని ఆయన అసంతృప్తిగా ఉంచింది లేదు. ఎందుకంటే భావన మాత్ర సంతుష్ట ఆయన కూడా. భావనా ప్రపంచంలో శ్రీకృష్ణుడు ప్రతి స్త్రీకి తన దగ్గర ఉన్నట్టుగానే భావించేవారు. గోపికలందరూ అంతే. అష్టరాన రుక్మిణీదేవి దగ్గర నుంచి జాంబవతీదేవి వరకు అందరు భార్యలు కూడా శ్రీకృష్ణుడు తమ దగ్గర ఉన్నట్టే భావించేవారు. అటువంటి యోగ ప్రక్రియతో శ్రీకృష్ణుడు ప్రతి స్త్రీ దగ్గర తానున్నటువంటి ఒక సంతృప్తిని కలిగించేటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని కూడా ఆయన స్త్రీలందరికీ కూడా ప్రతిపాదించి పెట్టుకున్నాడు. ఎందుకంటే తను ప్రతి స్త్రీ దగ్గర ఉన్నట్టుగా భావన మాత్రంగా వాళ్ళకి అలా ఒక ఆనందాన్ని కల్పించాడు. అదే ఆయన యోగప్రియుడు, యోగకారకుడు శ్రీకృష్ణుడు. బాగా యోగ ప్రక్రియని బాగా అభ్యసించినవాడు. ఆ యోగ ప్రక్రియ బాగా అభ్యసించిన వాళ్ళందరికీ కూడా అది వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు ఉన్నటువంటి భావన అవతల వాళ్ళకి కలిగించేటువంటి అవకాశం యోగాలో ఉంటుంది. అందుకని ఆయన యోగకారకుడు కనుక, యోగ పురుషుడు కనుక శ్రీకృష్ణుడు ఆ విధంగా ఎంతమంది స్త్రీలను వివాహం అడినా అందరినీ ఆనందంగా పెట్టాడని కూడా చెప్తారు. ఇంతమంది వరించడానికి కారణం ఏంటంటే ఆయన రోహిణీ నక్షత్రంలో పుట్టడమే. విశ్వమోహనమూర్తి శ్రీకృష్ణుడు అంటే ఆ నక్షత్రానికి అంత శక్తి ఉంది. చంద్రుడు కూడా మరి ఆ నక్షత్రాన్ని అంతగా, చంద్రుడే చాలా అందగాడు. ఆయన మరి రోహిణి అనేటువంటి భార్యని ఎక్కువగా ప్రేమించాడు మిగతా నక్షత్రాల స్త్రీల కన్నా కూడా. దాంతో రోహిణి నక్షత్రంలో పుట్టడంతో ఆయనకి ఆ యొక్క ప్రత్యేక పరిపూర్ణమైన విశ్వమోహన మూర్తిత్వము, విశ్వమోహన సౌందర్యము కూడా శ్రీకృష్ణుడికి లభించాయి. అంటే శ్రీకృష్ణ జన్మ రహస్యంలో రోహిణీ నక్షత్రము చాలా అద్భుతమైన నక్షత్రము. అర్ధరాత్రి అంటే అసురులు ఉండే వేళ నిర్భయంగా పుట్టాడు, భయం లేకుండా. మూడో కారణము అష్టమి రోజున పుట్టం. ఈ అమ్మవారికి అష్టమి ఇష్టము, శ్రీకృష్ణ పరమాత్మకి అష్టమి ఇష్టం. 3 రహస్యాలు చెప్పి వివరించారు. అవునండి, చాలా సంతోషం అండి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. నమో భగవతే వాసుదేవాయ నమః. నమో భగవతే వాసుదేవాయ.